మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నీట్ యూజీ 2024 వైద్య ప్రవేశ పరీక్ష వివాదానికి సంబంధించిన పలు పిటిషన్లపైన సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. మే 5న నిర్వహించిన పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో కూడిన పిటిషన్లు, తిరిగి పరీక్ష నిర్వహణకు ఆదేశించాలని కోరుతున్న పిటిషన్లు వాటిలో ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేడీ పర్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం 38 పిటిషన్లను విచారించనుంది. నీట్ యూజీ పేపర్ లీకేజ్ ఆరోపణలు రావడంతో కొత్తగా పరీక్ష నిర్వహించాలని జూన్ 11న సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పరిశీలించిన సుప్రీం ధర్మాసనం పరీక్ష సమగ్రత దెబ్బతిందని వ్యాఖ్యానించింది. అయితే కౌన్సిలింగ్ను నిలిపివేసేందుకు నిరాకరించిన న్యాయస్థానం ఈ వ్యవహారంపైన స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను ఆదేశించింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, నీట్ పరీక్షలో అక్రమాలు, అవకతవకలకు సంబంధించిన అంశాలపైన ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. సుమారు 40 పిటిషన్లను జస్టిస్ డివై చంద్రచూడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈరోజు విచారణ జరపబోతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన అంశం కావడంతో చాలా ఉత్కంఠ కలిగిస్తోంది. నీట్ అంశం పైన సుప్రీంకోర్టు ఎటువంటి చర్య తీసుకుంటుంది, ప్రధానంగా ఈ నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పి పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ నీట్ పరీక్షను రద్దు చేయడం సరికాదు, ముఖ్యంగా నిజాయితీ గల విద్యార్థులు నష్టపోతారు అని ఇటు కేంద్ర ప్రభుత్వం అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేయడం జరిగింది. పక్క ముఖ్యంగా విద్యార్థులు నష్టపోయారు పేపర్ లీకేజీ వల్ల, అలాగే ఇందులో జరిగిన అక్రమాల వల్ల. మళ్ళీ పరీక్షను తిరిగి నిర్వహించాలని చెప్పి కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరికొందరు కూడా ముఖ్యంగా ఎక్కడో ఎవరో తప్పు చేసిన దానికి మిగతా విద్యార్థులు నష్టపోతారని చెప్పి మరికొంతమంది విద్యార్థులు కూడా కోర్టును ఆశ్రయించారు. మొత్తం 40 పిటిషన్లు, సుమారు 38 పిటిషన్ల పైన ఈరోజు డివై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరపబోతోంది. ఇటు కేంద్ర ప్రభుత్వం అలాగే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దాఖలు చేసిన అఫిడవిట్ను పరిగణలోకి తీసుకుంటే కనుక ఈ ఎగ్జామ్ని తిరిగి రీకండక్ట్ చేయాలన్న పిటిషన్లను తోసిపుచ్చే అవకాశం ఉంటుంది. లేదు ముఖ్యంగా నిజంగా నీట్ పరీక్షలో అవకతవకలు, అక్రమాలు జరిగాయి, ఎన్టీఏ సరైన రీతిలో వ్యవహరించలేదని భావిస్తే కనుక, ఒకవేళ నీట్ని రద్దు చేస్తే కనుక మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశ పరీక్షగా ఈ నీట్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ముఖ్యంగా ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్, ఆయుష్మాన్ భారత్లకు సంబంధించిన కొన్ని వైద్య విద్యా ప్రవేశ కోర్సులకు గాను ఈ నీట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. మే 4వ తేదీన ఈ పరీక్ష జరిగింది. ఇటు మే 5వ తేదీన అలాగే జూన్ 4న ఫలితాలు రావడం జరిగింది. జూన్ 14లో వెల్లడించాల్సిన ఫలితాలను 10 రోజుల ముందుగానే వెల్లడించడం, అలాగే కొందరికి గ్రేస్ మార్కులు ఇవ్వడం, ఆ గ్రేస్ మార్కులు ఇవ్వడం పట్ల కూడా వివాదం తలెత్తింది. దాంతో మళ్ళీ రీటెస్ట్ నిర్వహించడం జరిగింది ఎవరికైతే గ్రేస్ మార్కులు కలిపారో. సో వాటి ఫలితాలు కూడా వచ్చాయి. అయితే మొన్న జరగాల్సిన కౌన్సిలింగ్ ని వాయిదా వేయడం జరిగింది. సో ఆ కౌన్సిలింగ్ వాయిదా పైన కూడా ఈరోజు కోర్టు విచారణ జరపబోతోంది. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అలాగే కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ని పరిగణలోకి తీసుకుంటుందా, లేక తాము నష్టపోయామో మళ్ళీ పరీక్ష నిర్వహించాలన్న విద్యార్థుల వాదనలు పరిగణలోకి తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాలి. ఎస్ గోపి, అయితే మొత్తం 38 పిటిషన్లను కూడా ఈ రోజే విచారించేటువంటి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అన్ని పిటిషన్లలో ఉన్న సారాంశం ఒకటే, పరీక్ష వల్ల మేము నష్టపోయాం, ఈ పరీక్షను రద్దు చేసి మొదటి నుంచి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పి విద్యార్థులు కోరుతున్నారు. అలాగే కోచింగ్ సెంటర్లు, తల్లిదండ్రులు కూడా ఇందులో పిటిషనర్లుగా ఉన్నారు. సో అన్ని పిటిషన్లను క్లబ్ చేసి ఓవరాల్గా కేసు విచారణ జరపడం జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇది మొత్తం దేశవ్యాప్తంగా 500 సెంటర్లకు పైగా నీట్ పరీక్ష జరిగింది. సో అన్ని చోట్ల ఈ లీకేజీ కానీ అవకతవకలు కానీ జరగలేదు. కేవలం పట్నా అలాగే గోధ్రా, గుజరాత్ అలాగే బీహార్లో మాత్రమే, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ లీకేజ్ కానీ మిగతా ఆరోపణలు అనేవి వస్తున్నాయి. దీనిపైన ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ వేశాం, సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. పలువురిని అరెస్ట్ కూడా చేశారు అన్న విషయాలను కూడా అఫిడవిట్ లో కేంద్ర ప్రభుత్వం అలాగే ఎన్టీఏ పేర్కొనడం జరిగింది. అలాగే నీట్ నిర్వహణకు సంబంధించి ముఖ్యంగా భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు, తప్పిదాలు జరగకుండా ఉండేందుకు ఒక హై లెవెల్ కమిటీ, ఇస్రో మాజీ చైర్మన్ నేతృత్వంలో 7 సభ్యులతో కమిటీ వేశాం. సో భవిష్యత్తులో పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి సంబంధించి దానికి కావాల్సిన గైడ్ లైన్ కి సంబంధించి కమిటీ కసరత్తు చేస్తున్న విషయాలను కూడా కోర్టుకు తెలపడం జరిగింది. సో వీటన్నిటిపైన కూడా స్థూలంగా కోర్టు విచారణ జరపబోతోంది. అలాగే నీట్ కౌన్సిలింగ్ రద్దుకు సంబంధించి దాఖలైన పిటిషన్లకు సంబంధించి గతంలో ఆ కౌన్సిలింగ్
కౌన్సిలింగ్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా మొన్న జరగాల్సిన 6వ తేదీ జరగాల్సిన కౌన్సిలింగ్ని ముఖ్యంగా జరపలేదు. సో దానికి సంబంధించిన కారణాలు కూడా ఈరోజు కోర్టులో విచారణ జరగబోతున్న నేపథ్యంలోనే ఈ కౌన్సిలింగ్కి సంబంధించి నిర్వహణ వాయిదా వేయడం జరిగింది తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా. సో ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ తర్వాత నెక్స్ట్ నీట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండబోతోంది, అలాగే పరీక్షను రద్దు చేస్తారా, ముఖ్యంగా పరీక్షను రద్దు చేస్తే సుమారు 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. సో అందులో నిజాయితీ గల విద్యార్థులు, పేద విద్యార్థులు నష్టపోతారు. సో లార్జర్ పర్స్పెక్టివ్ వ్యూలో ఎక్కువ మంది విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లు కొట్టివేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టును కోరడం జరిగింది. సో చూడాలి సుప్రీంకోర్టు ముఖ్యంగా గతంలో కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. 0.001% అక్రమాలు తప్పిదాలు జరిగాయి, నీట్ సరిగా ఎన్టీఏ సరిగా వ్యవహరించలేదని తేలినా కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పడంతో సో ఈరోజు కీలక వాదనలు సుప్రీంకోర్టులో జరగబోతున్నాయి. సిజేఐ ధర్మాసనం ముందు సుప్రీంకోర్టుకి 50 రోజుల వేసవి సెలవుల తర్వాత ఈ రోజే మొదటి రోజు కోర్టు ప్రారంభం అవడం జరిగింది. వెకేషన్ బెంచ్ అన్ని రెగ్యులర్ కోర్ట్స్ అన్ని కూడా ప్రారంభమవుతున్న పరిస్థితి. సో మధ్యాహ్నం ఈ కేసు విచారణకు రాబోతోంది. సో నీట్ విద్యార్థుల భవితవ్యం పైన ఈరోజు సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. రైట్ గోపి.